Hello guys, welcome back to my channel. This is Badrinath. Welcome to day 2 from Duduma waterfalls. ఏంటంటే ఇప్పుడైతే లేచాం. ఇక్కడ 5:15 అవుతుంది. బాగా క్లైమేట్ అయితే బాగా చేంజ్ అయింది. 5:15కి బాగా తెల్లవారిపోయింది. సో ఇంకేం లేదు, ఇంకా అక్కడ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇప్పుడు పాడేరు అనేది రీచ్ అయిపోదామని చూస్తున్నాం. లగేజ్ ఇంకేం లేదు, అక్కడ లోపల ఉన్నాయి కదా ఆ పవర్ బ్యాంక్, నెక్స్ట్ ఆ స్వెటర్స్ గిటర్స్ అన్నీ సర్దుకొని ఇది అన్మౌంట్ చేసి బైక్ మౌంట్ చేసుకుని వెళ్ళిపోవడం. నేను ఫ్రెష్ అయ్యాక ఇంకా ముందుకి టెంపుల్స్ ఉన్నాయి కదా, ఆ టెంపుల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఆ టెంపుల్స్కి ఇక్కడ వాటర్ ఫాల్స్కి కొన్ని సంబంధాలు ఉన్నాయండి. ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫైనల్ అయితే రెడీ అయిపోయాం. సో ఇంకా కిందకి ట్రెక్ చేద్దాం అనుకున్నాం, బట్ కిందకి ఒక 3 km ట్రెక్కింగ్ ఉందంట. ఈ సైడ్ నుంచి రూట్, ఈ పైనుంచి ఉంది కదా, ఈ పైనుంచి అలాగా కిందకి ట్రెక్కింగ్ ఉంది, ఒక 3 km అంట. కానీ మేము వెళ్ళట్లేదు, ఎందుకంటే మేము కరెక్ట్ ఇప్పుడు అయితే 6 అయింది టైం. మేము ఒక 7 కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. ఇక్కడ కొంచెం టైం ల్యాప్స్ అనేది తీసుకొని పిక్స్ గట్టని తీసుకొని స్టార్ట్ అయిపోదామని చూస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ప్లాన్లో కొంచెం టైం అనేది మిస్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు ట్రెక్కింగ్ అంటే. కానీ కిందకి వెళ్తే వ్యూ కనిపిస్తుంది. ఇంకా అక్కడ థర్డ్ వాటర్ ఫాల్ అక్కడ కనిపించట్లేదు కదా, హైడెన్ ప్లేస్లో ఉంది. అక్కడ కొంచెం హైడ్ అయ్యి ఉంది కదా, అది కనిపిస్తుంది అన్నారు కిందకి వెళ్తే. మరి కిందకి ఒక 3 hours పట్టేస్తుంది అంటారు వెళ్ళడానికి. మరి సో అది అందుకని వెళ్ళట్లేదు. చెప్పాను కదా పైన ఒక 3 temples పెడుతున్నారని. ఫస్ట్ అయితే అక్కడ ఉన్నది మహాదేవ్ టెంపుల్. ఈ శివుడు ఏం పేరు చెప్పారా? మహాదేవ్ కాదురా, అక్కడ స్వయంభూ లింగం అంట పైన వెలిసింది, అది కూడా ఒకసారి చూపిస్తా. నెక్స్ట్ అక్కడ విష్ణు టెంపుల్ ఒకటి పెడుతున్నారు, ఎందుకంటే ఇక్కడ విష్ణు అండ్ బ్రహ్మ టెంపుల్. ఇక్కడ 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయని 3 వాటర్ ఫాల్స్కి ఒక్కొక్క టెంపుల్ లెక్క 3 టెంపుల్స్ అనేది పైన పెడుతున్నారు. ఇక్కడ ఇటువైపు థర్డ్ వాటర్ ఫాల్ కనిపించట్లేదు, ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను నేను. అది మాత్రం పెద్దగానే సౌండ్ వస్తుంది. కిందకి వెళ్తే ఇవి మిల్స్ కనిపిస్తాయి, ఎలక్ట్రికల్ మిల్స్. సో ఇంకేం కనిపించట్లేదు. ఈ మూలకి ఆ చెట్టు అడ్డేసి ఉంది, ఇది ఎదురుగా చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు అడ్డేసి అటు కింద పడుతుంది అది. ఇక్కడ నుంచి వ్యూ ఒకసారి మీరు టైం ల్యాప్స్ ముందు మీరు చూసుంటారా? అదే వెళ్దాం బాగా. అరే ఇదిగో ఈ లైన్ దాటి కిందకి రావద్దని ఇక్కడ మార్క్ కూడా వేసారు. ఇదిగోండి రాంగ్. ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్తే మొత్తం అంతా స్లైడ్గానే ఉంది కిందకి. మొత్తం కిందకి ఏకంగా జారెడ్ వల్లే మొత్తం అంతా స్లైడ్గానే ఉంది కిందకి. చూడండి ఈ మార్క్ బయట మీరు ఎంత గెంతుకున్నా ఈ మార్క్ బయట, ఆ మార్క్ అటు ఆ సైడ్ వరకే. ఇటువైపు వస్తే చిన్న స్లిప్ అయితే చాలు, ఇంకా దండేసి వచ్చి. అరే ఆగు, అరే ఇక్కడి నుంచి కనిపిస్తుందిరా చిన్నది ఆ మూల. అరే సైడ్ నుంచి రూట్ ఉందిరా. ట్రైపాడ్ పైన ఉండిపోయింది చూడు. సో ఇంకో 3వ వాటర్ ఫాల్. ఇదిగోండి అక్కడ చిన్నది కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి కిందకి పడుతుంది వాటర్. ఆ చెట్లు అక్కడ ఉన్నాయి కదా, చెట్లు అడ్డేసాయి, లేదంటే కరెక్ట్ కనిపిద్దు నీకు. అక్కడ మేమైతే ఆల్రెడీ మా లగేజ్ అంతా మౌంట్ చేసుకున్నాం. ఓన్లీ ఒకటే టెంట్ ఒకటే డిసెంబుల్ చేయాలి, అదొకటి చేసుకొని కొంచెం స్టార్ట్ అయిపోయేది ఉంది. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది.
ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతాం. గైస్ ఇప్పుడైతే ప్రెసెంట్ ఇక్కడ నేను ఈ పైకి ఎక్కాను. ఇక్కడ ఈ సైడ్ ఇదంతా చూడండి, మొత్తం అంతా లోయ ఇది. ఆ సైడ్ నుంచి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఒకసారి అక్కడ మీకు జూమ్ చేశాను కదా, ఆ ప్లేస్లో మీకు స్టెప్స్ ఉన్నాయి. అక్కడ అట్నుంచి వెళ్దాం అంటే మా వాడు వద్దనేస్తున్నాడు. ఎందుకంటే వచ్చేసరికి ఒక 3 అవర్స్ పడతాయంట పైకి. అక్కడ నుంచి ఆ సైడ్ నుంచి దిగి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వచ్చేలోపు 3 అవర్స్ టైం పడుతుందంట. ఇక్కడ నుంచి చూడండి, మొత్తం అంతా లోయ ఇది. ఇక్కడ కింద చాలా భయంగా ఉందిరా బాబు. అమ్మ ఫోన్ పడితే ఇంకేముండదు. బాగా మొత్తం అంతా ఇది లోయ, మొత్తం ఒక 500 అడుగులు లోయ. కానీ కిందకి వెళ్తే మంచి సీనరీ ఉంటుంది అంటున్నాడు వాడు. అక్కడ అంటే ఇక్కడ పరిచయం అయిన వాళ్ళు మాకు నైట్ అంతా బాగా క్లోజ్ అయిపోయారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు. సో అది ఏంటని ఒకవేళ ట్రై చేస్తే కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఇంకా సన్ రైజ్ అయితే అయింది, సన్ వచ్చింది. సో అలా ఉంది ఇక్కడ పరిస్థితి. అరే అన్ని సైడ్కి కాదురా, అక్కడ ఒక అతను దిగుతున్నారు చూడండి. వెళ్ళిపోవచ్చురా. ఎర్ర అతను చెట్లలోకి వెళ్ళిపోయారు. ఇక్కడికి వస్తారు చూడండి. అరే తేనె కోసం వెళ్తున్నారు వాళ్ళు. తేనె తేయడానికి వెళ్తున్నారు వాళ్ళు. హనీరా. సో అది ఫ్రెండ్స్, ఒకవేళ వెళ్తే ట్రై చేస్తాం మేము కింద వెళ్ళడానికి. కిందకి వెళ్తే ఇంకా బెస్ట్ లొకేషన్ ఉంటుందంట. ఇది ఈ వ్యూ ఉంది. దీనికి మించి ఇంకా అటువైపు థర్డ్ వాటర్ ఫాల్ ఏదైతే మనకి కనిపించకుండా హైడ్ అయ్యి ఉంది కదా, ఇక్కడ నుంచి చూస్తే ఆ కింద నుంచి చూస్తే ఓపెన్గా కనిపిస్తుందంట అది. సో అరే ఏం చేద్దాం, వెళ్ళిపోదాం. అరే వెళ్దాం రా ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ టెంపుల్ ఉంది అని. ఇది ఇక్కడ వెలిసిన టెంపుల్ అంట. ఇది మహాకాళేశ్వర్ సెంటర్ లింగం ఉంది కదా, అది ఇక్కడ వాటర్లో కొట్టుకొచ్చిన లింగం అంట ఇది. నెక్స్ట్ ఆ పక్కన విగ్రహాలు అవన్నీ. నెక్స్ట్ ఈ డౌన్లో కూడా ఏవో సమ్ టెంపుల్స్ ఉన్నాయంట కిందకి వెళ్తే. అలాగే కింద వెళ్తే టెంపుల్స్ ఏవి ఉన్నాయంట కిందకి, ఇలాగే గుడిలో వాళ్ళు చెబుతున్నారు. అక్కడ చెప్పాను కదా, అక్కడ విష్ణు టెంపుల్ అంటది. ఇంకోటి ఆ దూరంగా ఒకటి కనిపిస్తుంది కదా చిన్న హౌస్ లాగా, అక్కడ బ్రహ్మ టెంపుల్ అంటది. సో నేను ఆ ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకంటే నేను స్నానం చేయలేదు, ఇంకా బ్రష్ కూడా చేయలేదు. సో అందుకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రెసెంట్ మేము అంతా స్టార్ట్ అయిపోయాం. మొత్తం అంతా మౌంట్ చేసుకున్నాం బండికి. ఇదండి బ్యాక్ సైడ్ టెంట్, ఫ్రంట్ లగేజ్. సో ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 1:15 అయింది. స్టార్ట్ అయిపోయి పాడేరు వెళ్ళేసరికి మినిమం ఒక 10 అవ్వచ్చు. సో మధ్యలో ఇంకేమైనా బెస్ట్ లొకేషన్స్ ఉంటే ఆగుతాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఆంధ్ర ఒడిస్సా బార్డర్కి మళ్ళీ వచ్చాం. కాకపోతే ఇప్పుడు మనకి అక్కడ ఫస్ట్ నిన్నటి వ్లాగ్లో మనకి కనిపించింది ఒక బోర్డు మాత్రమే కనిపించింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక డ్యామ్. ఇప్పుడు మనం ప్రెజెంట్ నించుంది ఒడిస్సాలో. ఈ డ్యామ్ పక్క నుంచి ఆ అవుట్ సైడ్ పోతే ఆంధ్ర. అంటే ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో కొండ కనిపిస్తుంది కదా, అది ఆంధ్ర. ఈ కింద ల్యాండ్ అంతా ఒడిస్సా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మన స్టేట్లోకి రాబోతున్నాం, బయట స్టేట్ నుంచి. ఓకే, ఇంకా బెస్ట్ ముందుకి ఇక్కడ డ్యామ్ మంచి లొకేషన్ ఉంది. కానీ అటువైపు ఈ సన్ రైజ్ అవ్వడం కరెక్ట్గా, ఇటువైపు అంతా డార్క్ పడిపోతుంది ప్లేస్ అంతా. కాకపోతే డ్యామ్ మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. సో ఇంకేం అవ్వదు, మన బ్యాడ్ లక్ అనుకోవడమే. సో ముందుకెళ్ళి కలుద్దాం.
రీచ్డ్ పాడేరు. ఇక్కడ వర్మ పార్లర్ అంట, టిఫిన్ అయితే చేస్తున్నాం. మేము పాడేరు వచ్చేసరికి ఒక 9:15 అయ్యింది టైం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10:45 అవుతుంది. సో ఇప్పుడు అనకాపల్లి లైన్లో నుంచి అలా వైజాగ్ వెళ్ళి వైజాగ్ ఆర్కే బీచ్ నెక్స్ట్ అవన్నీ కవర్ చేసుకుని అలా విజయనగరం వెళ్ళిపోదాం చూస్తున్నాం. సో అది ప్లాన్ అయితే గైస్. ఇప్పుడైతే పాడేరు ఆఫ్ ఘాటీ వచ్చాం. ఒక 35 km అయితే డౌన్ వచ్చేసాం ఘాటీ లోపలికి. ఈ బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే చాలా సూపర్ ఉంది. ఇక్కడ ఇది ఎన్నో టర్నింగ్ ఏమో, ఇది టర్నింగ్ నెంబర్ కూడా తెలీదు, కానీ ఒక వ్యూస్ మాత్రం చూడండి, చాలా సూపర్ ఉంది. గైస్ ఫైనల్లీ రీచ్డ్. ఇక్కడ ఆర్కే బీచ్లో ఉన్నాం. సో నెక్స్ట్ ఇంకేం లేదు, రుషికొండ బీచ్, అలాగే నెక్స్ట్ భీమిలి బీచ్, నెక్స్ట్ అలా డైరెక్ట్ ఇంటికి ఇంకేం లేదు రైట్ గట్ట. ఫ్రెండ్స్ ఫైనలీ రీచ్డ్ విజయనగరం. సో ఈరోజుకైతే వ్లాగ్ ఇంతే. సీ యూ ద నెక్స్ట్ వ్లాగ్.